హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ కూడా హ్యాపీ సండే. వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. అబుదాబిలోనే అతిపెద్ద బర్డ్స్ అండ్ పెట్ షాప్స్ మాట. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఈ రోజు మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఏవైతే ఉన్నాయో బర్డ్స్ లో, పెట్స్ లో అండ్ ఫిషెస్ లో కూడా ఈ రోజు అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మంచివి అయితే ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇవన్నీ కూడా చూసారా అన్నది నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. ఇక్కడ చూడండి, చిన్న టర్టిల్ భలే ఉంది కదా ఈ టర్టిల్ అసలు. అండ్ గోల్డ్ ఫిషెస్ కూడా డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి. జీబ్రా టైప్ లో కూడా ఉన్నాయి ఫిషెస్ అన్ని కూడా. పెద్ద సైజు లో కనిపిస్తుంది కదా గోల్డ్ ఫిష్, అవి అయితే 20 dirham పడుతుంది. చిన్న ఫిష్ అయితే 10 dirham కి 3 అంట. ఎక్వేరియం అయితే ఇలా నేచురల్ గా భలే ఉంది అసలు. ఎంత బాగా పెంచారో అసలు గ్రాస్ తోటి. అసలు ఎక్వేరియం పెంచుకుంటే ఇలా పెంచుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసి. నేనైతే చాలా ఇంప్రెస్ అయితే అయిపోయింది. ఈ ప్యారెట్ అయితే మాట్లాడుతుందంట. మనం ఏదైతే రిప్లై ఇస్తామో అది ఇస్తుంది. ఇవి ఆడుకోవడానికి కూడా, ప్యారెట్స్ ఆడుకోవడానికి కూడా బొమ్మలు అయితే ఉన్నాయి లోపల. పిల్ల అయితే బిల్ల పడుకుంది. ఇంకో పిల్ల అయితే మనల్ని చూస్తున్న వీడియో తీస్తామని. ఇవన్నీ కూడా వాటికి ఫుడ్ పెట్టడానికి ప్లేట్స్, కేజెస్ అండ్ వాటికి ఎక్సర్సైజ్ కి, మనం ఎక్కడైనా ట్రావెల్ కి వెళ్ళినప్పుడు వాటికి బెడ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ రా కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ ఫిషెస్ భలే ఉన్నాయి కదా అసలు. అండ్ సెపరేట్ గా అయితే పెంచుతున్నారు. ఇలా ఎందుకు పెంచుతున్నారు అని అడిగాను. అంటే ఇలా అన్ని రకాలు ఒకసారి కలిపేస్తే అవి అటాక్ చేస్తాయంట, చచ్చిపోతాయంట. అందుకే ఇలా సెపరేట్ గా అయితే పెంచుతారు. బ్లూ కలర్ కూడా ఫిష్ భలే ఉంది అసలు. నాకైతే ఇవన్నీ కూడా లిక్విడ్స్, మనం ఎక్వేరియం క్లీనర్స్ కింద యూజ్ చేసేవి. ఇవన్నీ కూడా చెట్లు భలే ఉన్నాయి అసలు షాప్ లోని. అండ్ ఇది అరేబియన్ కార్పెట్ షాప్ మాట. యాంటిక్యూస్, ఓల్డ్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంది. న్యూ కలెక్షన్ కూడా ఉన్నాయి. లైటింగ్ తో అయితే దగదగా మెరిసిపోతుంది ఈ షాప్ అంతా కూడా. ఏంటా, నేను ఇప్పుడు వరకు కూడా అబుదాబిలో ఉన్నాను కానీ ఒక్కసారి కూడా చూడలేదు. ఇంకా ఒక్కసారి చూడగానే మన వ్యూవర్స్ ఒకసారి చూసి దీన్ని ఏమంటారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. ఇలా డిఫరెంట్ గా భలే ఉన్నాయి అసలు. ప్లేట్స్, బౌల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా హెవీగా కూడా ఉన్నాయి పట్టుకుని చూస్తే ఒక్కొక్కటి కూడా. అండ్ ఆ డిజైన్ కూడా చాలా డీటెయిల్ గా ఉంది. ఎంత బాగా చెక్కారో అసలు. ఆ కలరింగ్ అవన్నీ కూడా, కీ చైన్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి అయితే షాప్ వచ్చి విజిట్ చేద్దాము. సెపరేట్ గా వీడియో అయితే లాగ్ అయితే చేస్తాను. లైన్ గా అన్ని కూడా పెట్ షాప్స్ ఉంటాయి. ఒక్కొక్క పెట్ షాప్ లో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా గోల్డ్ ఫిష్, బర్డ్స్ అండ్ స్నేక్స్, రెప్టైల్స్ అండ్ టర్టిల్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ర్యాబిట్, క్యాట్స్, డాగ్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఏమున్నాయి అన్నది ఒక్కొక్కటి చూద్దాము. ఇక్కడైతే మాట్లాడే ప్యారెట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనం ఏ సౌండ్స్ చేస్తే ఆ సౌండ్స్ చేస్తే ఇవన్నీ కూడా బుజ్జీస్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. టూత్ పేస్ట్, షాంపూస్ కూడా అవైలబిలిటీ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇవన్నీ కూడా వాటికి పెట్టే ఫుడ్ పెట్టడానికి అండ్ పప్పీస్ కేమో ఇక్కడ ఫుడ్ అన్ని కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఇక్కడ ఈ షాప్స్ కి వస్తే మొత్తం అన్ని దొరికేస్తాయి మనకి. ఇక్కడ మనం ట్రావెలింగ్ కి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా పెట్స్ కోసం అండ్ వాటికి ఎక్సర్సైజ్ చేయడానికి, ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా షాంపూస్, ఫుడ్స్, టూత్ పేస్ట్ అని చూపించాను కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్టిల్స్, హ్యామ్స్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న హ్యామ్స్టర్స్ అండ్ డిఫరెంట్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ కలర్స్. పెద్ద ప్యారెట్ అయితే భలే అరుస్తుంది అసలు. ఎంత పెద్దగా అరుస్తుందో. దాని మూటుతో అయితే అందరినీ దగ్గరికి వెళ్తే కరిచేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఇంకా చెయ్యి పెడితే ఇంకా అంతే ముక్కలు వేసిపోతుందన్నమాట. అంత అలా అయితే ఉంది. ఈ నోరు అయితే ఎంత ఉందో అసలు, ఎంత పెద్దగా అరుస్తుందో అసలు. కంటిన్యూగా అలా సౌండ్ అయితే ఉన్నాయి. అన్ని షాప్స్ లోనే ఇలాగే సౌండ్ అయితే ఉంది. ర్యాబిట్స్ అయితే ఇలా ఫీడింగ్ అయితే ఇస్తున్నారు. వాటర్ అయితే భలే తాగుతుంది అసలు. ప్యారెట్ అయితే భలే సౌండ్స్. ఇంకా కంటిన్యూ ఇక్కడ షాప్ అంతా కూడా సౌండ్స్. ఇవన్నీ కూడా క్యాట్స్ పడుకుని ఉన్నాయి. వీటికి కూడా ఫీడ్ చేస్తారు. టైం టు టైం అయితే మార్నింగ్, ఈవినింగ్ ఇలాగా వీటికి ఫీడింగ్ అయితే చేస్తారు. మళ్ళీ అవంతా కూడా క్లీనింగ్ కూడా చాలా వెంటనే అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇగ్వానా అంటాం కదా, అవి భలే ఉన్నాయి అసలు. ఇవి కూడా పెంచుకుంటారా ఇంట్లో అన్న డౌట్ అయితే నాకు వచ్చింది అసలు. డిఫరెంట్ ఇక్కడ ప్యారెట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. బ్లూ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, అసలు ఎల్లో కలర్, ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో. ఇంకా డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ అంట, ఈజిప్ట్ అంట, చాలా రకాలు అయితే ఉన్నాయి. పావురాలు అయితే ఉన్నాయి, హ్యామ్స్టర్స్ అయితే ఉన్నాయి. వాటికి పెట్టే ఫుడ్ డిఫరెంట్ బ్రాండ్స్ లో కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా పెట్ షాప్ కి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. ఎక్వేరియం తీసుకోవడానికి అయితే వచ్చాము కొత్త ఇంట్లోకి. మా వాడికి ఎక్వేరియం అంటే చాలా ఇష్టము. ఫిషెస్ ని ఎవరింటికి వెళ్ళినా అలా చూస్తున్నాడు. సరే మన ఇంట్లో కూడా పెట్టుకుందామని చెప్పి ఇంకా ఎక్వేరియం అయితే తీసుకుందామని డిసైడ్ అయితే అయ్యాము. ఇంకా ఇదంతా కూడా ఏరియా అంతా కూడా ఇలాగ ఫిషెస్, ఇంకా పెట్స్
అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటాయి. గోల్డ్ ఫిషెస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇక్కడ చాలా రకాలు అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ వైట్ కలర్, బ్లాక్ కలర్ అంటే డిఫరెంట్ ఫిషెస్ డిఫరెంట్ నేమ్స్ తో అయితే ఉన్నాయి. అసలు భలే ఉంది, అసలు ఒక్కొక్క ఫిష్ డిఫరెంట్ గాని. ఇక్కడ ప్యారెట్ భలే బయట అయితే దీన్ని అలా వదిలేశారు, ఎవరిని ఏమి చేయట్లేదు, అది అలా చూస్తుంది. ఇక్కడ అన్ని కూడా దానికి కావాల్సినవి అన్ని కూడా పావురాలు కూడా భలే గ్రే కలర్ లో కూడా ఉన్నాయి. ర్యాబిట్స్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో కలర్ లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మొక్కలు గ్రే కలర్ లో, డార్క్ గ్రే, లైట్ గ్రే కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే పెద్ద పెద్దవి చిన్న చిన్న ప్యారెట్స్ కూడా ఇలా సెపరేట్ గా అయితే పెంచుతారు. రెడ్ కలర్ లో ప్యారెట్ అని చెప్పాను కదా, ఇదే ర్యాబిట్స్ సెపరేట్ గా. అండ్ ఇవన్నీ కూడా హ్యామ్స్టర్స్ డిఫరెంట్ కేజెస్ కూడా అమ్ముతున్నారు. స్నేక్స్ అని చెప్పాను కదా, అసలు నాకైతే ఎంత భయం వేసిందో. ఇవి కూడా అమ్ముతున్నారు, ఇవి డ్రైవి కూడా ఉన్నాయి, పక్షులకు పెడతారంట. అసలు ఆ వామ్స్ కూడా అని, అసలు నాకైతే ఎంత భయం వేసిందో చూడడానికి. వీడియో తీసేనే అసలు భలే అనిపించింది. డిఫరెంట్ ఎలా పెంచుతున్నారా బాబు ఇన్ని రకాలు. అసలు ఒక్కొక్క షాప్ లో ఈ బర్డ్స్ డిఫరెంట్, పెట్స్ మొత్తం క్యాట్స్, ర్యాబిట్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మంచి బాగా అయితే అనిపించింది. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భలే ఉంది కదా ఈ డాగ్. క్యాట్ కూడా భలే క్యూట్ గా అయితే ఉంది గ్రే కలర్ లోని. ఇది చెప్పాను కదా బ్యూటీ బర్డ్స్ అని. ఇంకా డిఫరెంట్ షాప్స్ ఇలాగా అన్ని షాప్స్ లో కూడా అన్ని యాక్సరీస్ ఉంటాయి. బర్డ్స్ కి పెట్స్ కి అన్ని సంబంధించి ఇగో భలే తిరుగుతున్నాయి. టాటాయిస్ కూడా భలే ఉంది, అసలు భలే ఈత కొట్టేస్తాయి మొత్తం. భలే ఉంది అసలు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఇవన్నీ చూస్తుంటే. ల్యాండ్ వి ఉన్నాయి, శాండ్ లో కూడా ఉన్నాయి. అసలు ఫ్రాగ్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. గ్రీన్, బ్రౌన్ కలర్ షేడ్స్ లో కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది కదా. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.